హలో అండి, వెల్కమ్ టు ఫిలిం డైరీ. కల్కి ట్రైలర్ కోసం ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. మనం ఇప్పుడు ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. మనం కూడా కొంచెం మాట్లాడుకుందాం. మరి జస్ట్ 2 సినిమాల అనుభవం ఉన్న నాగశ్విన్ ఇంత పెద్ద బడ్జెట్ తో ఇంతమంది పెద్ద స్టార్ కాస్ట్ ని పెట్టి ఇలాంటి సినిమా చేయటం చాలా గ్రేట్ అనే చెప్పాలి. ట్రైలర్ తో ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. 50 సెకండ్స్ ఉన్న టీజర్ తోనే ఎన్నో డీటెయిల్స్ వెతుక్కుంటాం. అలాంటిది 3 నిమిషాల ట్రైలర్ తో మనకు ఎంతో స్టఫ్ ఇచ్చారు. ప్రతి డైరెక్టర్ కి ఒక ఇమాజినేషన్ ఉంటుంది, కానీ దాన్ని 100% తీసుకురాలేరు. కల్కి ట్రైలర్ కనుక చూసుకుంటుంటే ఆ విజువల్స్తో 100కి 80% అన్న అవుట్పుట్ తీసుకొచ్చారని అనిపిస్తుంది. మొదట్లో క్వాలిటీ కోసం కొంచెం డౌట్సే ఉండేవి, కానీ విజువల్ చూస్తుంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినవి. దగ్గరగా 3 ఏళ్ళు పట్టింది ఈ సినిమా కంప్లీట్ చేయడానికి. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని మరొక మెట్టెక్కిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కల్కి సినిమా తర్వాత నాగశ్విన్ గారు అగ్రదర్శకుల జాబితాలోకి చేరడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే మనం 3 పాయింట్స్ గా డివైడ్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ దీపికా గారిని కాపాడే గ్యాంగ్. అందులో అశ్వత్థామ, రెబల్స్ ఉంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసి దీపికా గారిని పట్టుకునే గ్యాంగ్, అంటే ప్రభాస్, సుప్రీం కి సంబంధించిన రైడర్స్ కూడా ఉంటారు. థర్డ్ పాయింట్ కనుక మనం చూసుకుంటుంటే కనీసం వసతులు కూడా లేని మనుషులు, సెల్ఫిష్ గా ఉండే ప్రభాస్. ట్రైలర్ లో ప్రభాస్ కి ఒక బౌండీని పట్టుకుంటే 1 మిలియన్ యూనిట్స్ వస్తుందని చెప్పేసి ఒక ఆఫర్ వస్తుంది. అక్కడ వచ్చిన ఇమేజ్ కనుక గమనిస్తే దాంట్లో సమ్ 80 అని ఉంటుంది. పురాణాలు కనుక చూసుకుంటే సుమతి కొడుకు కల్కి, SUM సమ్ 80 అని ఉంటుంది. అంటే సమ్ అంటే దీపికా గారి పేరు సుమతి అయి ఉండొచ్చు అంటారా. పైగా అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ అని రాసుంటుంది. పట్టుకున్న వారికి 1 మిలియన్ యూనిట్స్ అని రాసుంటుంది. ప్రభాస్ థాట్ ఏంటంటే ఆ బౌంటీని పట్టి 1 మిలియన్ యూనిట్స్ సంపాదించి లగ్జరీ లైఫ్ కోసం కాంప్లెక్స్లోకి వెళ్దాం అనుకుంటాడు. కాకపోతే ఏంటంటే దీపికాను రక్షించడం కోసం అశ్వత్థామ, రెబల్స్ ఉంటారు. దీపిక అంటుంది, ఒక్క ప్రాణం కాపాడటం కోసం ఇన్ని ప్రాణాలు పోవాలా అంటుంది. దీపిక కడుపులో పెరుగుతున్నది కల్కి అయితే మరి ప్రభాస్ ఎవరు? అసలు ఎందుకు అశ్వత్థామ, రెబల్స్ తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలనుకుంటున్నారు? 6000 ఇయర్స్ బ్యాక్ ఉన్న అశ్వత్థామకి 6000 ఇయర్స్ తర్వాత ఉన్న దీపికకి అసలు ఏంటి సంబంధం? వాళ్ళిద్దరూ ఎలా కలుసుకుంటారు? పురాణాలను తీసుకొచ్చి ఫ్యూచర్లో కలుపుతున్నారు చూసారా. ఈ థాట్ అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు దిశ పటాని తను కూడా ఒక బౌంటీ హంటరే. తన కోసం అయితే ఎక్కువగా చూపించలేదు. మీరు కనుక మరొక ఫ్రేమ్ గమనిస్తే అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అది మేబీ అమితాబ్ బచ్చన్ గారు యంగర్ వర్షన్ అయి ఉండొచ్చు. మనం ట్రైలర్ స్టార్టింగ్లో చూసుకుంటే కనుక ప్రపంచంలో మొట్టమొదటి సిటీ, చివరి సిటీ కాశీగా చెప్పుకుంటారు. అంటే ప్రపంచం అంతా నాశనం అయిపోయిన తర్వాత కాశీ ఒకటే మిగిలింది అనుకుంటా. మనం కాశీ స్ట్రీట్లో కనుక చూసుకుంటే రకరకాల లాంగ్వేజ్ల బోర్డులు, అంటే వేరే వేరే దేశాల బోర్డులు అన్నీ కనిపిస్తాయి. అంటే ప్రపంచం నలుమూలలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎక్కడే జీవిస్తారు అనుకుంటా. చివరికి మిగిలిన సిటీ కాశీయే కాబట్టి. కాశీలో మళ్ళీ రిచ్ పీపుల్స్ బతికే ఒక కాంప్లెక్స్, అది రివర్స్లో ఉన్న పిరమిడ్ షేప్లో ఉంటుంది. బుజ్జి భైరవ ఎపిసోడ్లో కనుక మనం గమనిస్తే పిల్లల దగ్గర నుంచి ఒక స్టోన్ తీసుకుంటాడు ప్రభాస్. బహుశా ఆ స్టోన్ టెక్నాలజీతోనే హాలోగ్రామ్ని ఉపయోగిస్తాడు అనుకుంటే ప్రభాస్. ఇక రైడర్స్ అందరూ సుప్రీం కోసం పనిచేస్తారు. ఎవరా సుప్రీం? ఇంకా దేవుళ్ళు ఎవరు లేరు, నేనే దేవుడిని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మనం జంతువులు అన్నవి ఏమీ ఉండవేమో అనుకున్నాం, కానీ ఒక పులి అన్నది 2 చోట్ల మనకు కనిపిస్తుంది. మనం సరిగ్గా చూస్తే కనుక ఒక స్టాచ్యూ చేతిలో 3 వ్యక్తులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది నిజంగా స్టాచ్యూ అయి ఉండొచ్చా, లేకపోతే అలాంటి ఒక మనిషి ఉన్నాడా? ఎందుకంటే ఆ మనుషుల్ని కింద నుంచి పైకి లిఫ్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది ఒక లిఫ్ట్ సిస్టమ్ అంటారా అప్పట్లో. వాటర్ కోసం బయట ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతారు, కానీ కాంప్లెక్స్లో మాత్రం ధారాళంగా వాటర్ ఉంది. మనం ఇందాక మాట్లాడుకుంటూ జంతువు ఒకటే ఉందనుకున్నాం కదా, పులి కోసం గుర్రం కూడా ఉంది. కొన్ని విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గ్రీనరీతో. అది కాంప్లెక్స్లోనే అయి ఉండొచ్చు, లేదా శంబాలలో ఉందా? మనం ట్రైలర్లో ఉన్న కొన్ని డైలాగ్స్ని అయితే సరిగ్గా పరిశీలిస్తే, పద మనం వెనక్కి వెళ్ళిపోదాం, నువ్వు ఆల్రెడీ నాలాంటి వాళ్ళకి చాలా మందికి హీరో నువ్వు అని చెప్పేసి ఒకతను అంటాడు. అతను ప్రభాస్ పక్కనే ఉంటాడు. అంటే ప్రభాస్ కాశీకి వచ్చాడా? అంటే ఇంతకుముందు ప్రభాస్కి మరొక స్టోరీ ఏమైనా ఉందా? ట్రైలర్ని 1కి 10 సార్లు చూస్తే ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. మరి ఏం చేయమంటారు చెప్పండి. ఒకవేళ ప్రభాస్కి కనుక ఫ్లాష్ బ్యాక్ ఉంటే, పైగా ప్రభాస్ రికార్డ్స్ కోసం మాట్లాడతాడు, ఏ ఫైట్ ఓడిపోలేదని. అంటే ఇంతకుముందు కూడా చాలా పవర్ఫుల్ అయి ఉండొచ్చా? బయట వస్తున్న రూమర్స్ బట్టి చూస్తుంటే కమల్ హాసన్ గారు నిడివి ఎక్కువసేపు ఉండదు అని చెప్పేసి అంటున్నారు. ఆయన గెటప్ అయితే మామూలుగా లేదు, చూస్తానికి చాలా భయంకరంగా ఉంది. కమల్ హాసన్ గారు కూడా సుప్రీం అయ్యే అవకాశం ఉండొచ్చు. మేబీ ఆయన సుప్రీం ఉండొచ్చు. ఆయన కోసమే మిగతా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈవిని గనక సరిగ్గా చూస్తే పాత హీరోయిన్ శోభనాలా ఉన్నారు. నేనైతే ఈవిడ శోభనా గారే అనుకుంటున్నా. పురాణాల్లో ఉండే వాళ్ళందరూ 10 అడుగులకు పైగానే ఉంటారని చెప్పుకుంటారు. అమితాబ్ బచ్చన్ గారిని చూస్తుంటే అదే అనిపిస్తుంది. అతను చేయి చూడండి ఎంత ఉందో. ప్రభాస్ను ఒక చేత్తో పట్టుకుని విసిరేస్తాడు. బుజ్జి లాంటి పవర్ఫుల్ వెహికల్ ని కూడా ఒక్క కాల్తో ఆపేస్తాడు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ కొన్ని అంశాలు అయితే అనిపించినాయి. మీకేమనిపించినాయో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.